లలితా సహస్రనామ ప్రాముఖ్యత మరియు పుట్టుక. శ్రీహరిలోకం భక్తులందరికీ నమస్కారం. హిందూ ధర్మంలో అత్యంత శక్తివంతమైన స్తోత్రాలలో శ్రీ లలితా సహస్రనామం ఒకటి. ఈ నామాలను పఠించడం వల్ల కేవలం పుణ్యం మాత్రమే కాదు, ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఈరోజు ఈ వీడియోలో అమ్మవారికి కుంకుమార్చన ఎలా చేయాలి మరియు ఈ స్తోత్రం వెనుక ఉన్న అద్భుతమైన చరిత్రను తెలుసుకుందాం. లలితా సహస్రనామ ఆవిర్భావం. చాలామందికి ఈ స్తోత్రం ఎలా పుట్టిందో తెలియదు. పూర్వం అగస్త్య మహాముని లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు అవతారమైన హయగ్రీవ స్వామిని వేడుకున్నారు. అప్పుడు హయగ్రీవుల వారు లలితాదేవి స్వయంగా ఆజ్ఞాపించగా వశిన్యాది వాగ్దేవతలు రచించిన ఈ 1000 నామాలను అగస్త్యునికి ఉపదేశించారు. బండాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి లలితా త్రిపుర సుందరిగా ఆవిర్భించిన అమ్మవారి వైభవాన్ని ఈ నామాలు వివరిస్తాయి. అందుకే ఈ స్తోత్రం పఠించడం అంటే సాక్షాత్తు అమ్మవారితో మాట్లాడటమే. పూజకు కావలసిన సామాగ్రి: లలితాదేవి ఫోటో లేదా శ్రీచక్రం. పూజలో ఉంచుకోవడానికి అమ్మవారి పటం లేదా శ్రీచక్రం అవసరం. పసుపు, మంచి నాణ్యమైన కుంకుమ. ముఖ్యంగా కుంకుమార్చన నిర్వహించడానికి నాణ్యమైన కుంకుమను సిద్ధం చేసుకోవాలి. సుగంధ పుష్పాలు, మల్లెలు లేదా గులాబీలు వంటి సువాసన గల పూలు. నైవేద్యం: అమ్మవారికి సమర్పించడానికి పాయసం లేదా బెల్లంతో చేసిన పరమాన్నం అంటే చాలా ఇష్టం. నెయ్యి దీపం, ఆవు నేతితో వెలిగించిన దీపం. పూజా విధానం: ఇంట్లో పూజ చేసేవారు ముందుగా దీపారాధన చేసి గణపతిని ప్రార్థించాలి. ఆ తర్వాత మొదటిది సంకల్పం. మీ మనసులోని కోరికను తలుచుకుని అక్షితలు అమ్మవారి పాదాల చెంత వేయాలి. 2. ధ్యానం. అమ్మవారిని ధ్యానిస్తూ శ్రీ మాతా శ్రీ మహారాజ్ని అంటూ స్తోత్రాన్ని ప్రారంభించాలి. ఈ స్తోత్రం కావాలనుకున్న వారికి కామెంట్లో మెసేజ్ చేస్తే ఈ స్తోత్రం ఇవ్వడం జరుగుతుంది. 3. కుంకుమార్చన. ప్రతి నామానికి ఓం శ్రీ మాత్రే నమః చిటికెడు కుంకుమను తీసుకుని అమ్మవారి పాదాల వద్ద లేదా శ్రీచక్రంపై సమర్పించాలి. 4. ఏకాగ్రత. నామాలను స్పష్టంగా పలకడం ముఖ్యం. వీలు కాకపోతే నామాలను వింటూ కూడా కుంకుమార్చన చేయవచ్చు. ఫలశ్రుతి మరియు ముగింపు. పూజ ముగిసిన తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి. ఈ కుంకుమార్చన చేసిన కుంకుమను ప్రతిరోజు ధరించడం వల్ల ఆరోగ్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా శుక్రవారం లేదా పౌర్ణమి రోజుల్లో ఈ పూజ చేయడం అత్యంత శ్రేష్టం. మరిన్ని ఆధ్యాత్మిక, భక్తి, పూజా వ్రతకథ వీడియోస్ కోసం శ్రీహరిలోకం ప్లేలిస్ట్లో 24 వ్రతకథలు, పూజా వీడియోస్ చేయబడినవి. తర్వాత వీడియోలో శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతకథ వీడియో వస్తుంది. మన శ్రీహరిలోకం ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేస్తూ కామెంట్లో ఓం శ్రీ మాత్రే నమః లేదా శ్రీ లలితాదేవినే నమః అని కామెంట్ చేయండి. మీకు వెంటనే రిప్లై వస్తుంది. థ్యాంక్ యూ.